అందరూ ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి చూస్తున్న సంధ్యా థియేటర్ మొన్న 4th డిసెంబర్ సినిమా వల్ల జరిగిన మిస్‌మేనేజ్‌మెంట్ వల్ల సీజ్ అయిపోతుందా? సెకండ్ పాయింట్, అల్లు అర్జున్ గారికి బెయిల్ క్యాన్సిల్ అయిపోబోతుందా? థర్డ్ పాయింట్, ఒకవేళ సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్కి దీనికి అల్లు అర్జున్ గారికి సంబంధం లేదు అని చెప్పకపోతే మాత్రం అల్లు అర్జున్ గారి బెయిల్ అయితే క్యాన్సిల్ అవ్వబోతుందా? ఫోర్త్ పాయింట్, తెలంగాణ పోలీసులు షోకాస్ నోటు అయితే మన సంధ్యా థియేటర్కి అయితే ఇచ్చారు. దీనికి 10 రోజుల్లో రిప్లై అయితే ఇవ్వమన్నారనమాట. దాంట్లో 11 పాయింట్లు అయితే నోట్ చేసి షోకాస్ నోట్ అయితే సంధ్యా థియేటర్కి అయితే ఇచ్చారనమాట. ఆ పాయింట్ల గురించి మనం అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చి కేటీఆర్ గారు పదే పదే తెలంగాణలో ప్రతి పార్టీ మీటింగ్లోనూ అల్లు అర్జున్ గారి గురించి ఎత్తడం వల్ల అల్లు అర్జున్ గారికి ఎఫెక్ట్ అవ్వుద్దా? ఏదో కేవలం అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని తన కక్ష పెంచుకున్నారని చెప్పి కేటీఆర్ గారు ప్రతి మీటింగ్లోనూ మొన్న ఒక మీటింగ్లో మాట్లాడారు. అలాగే నిన్న ఒక మీటింగ్లో కూడా అల్లు అర్జున్ పేరు మర్చిపోవడం వల్ల ఇదంతా కక్ష కట్టి చేస్తున్నారని చెప్పడం అల్లు అర్జున్ గారికి ఎఫెక్ట్ అవుద్దా? ఈ పాయింట్ల గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. తెలంగాణ పొలిటికల్లో అల్లు అర్జున్ గారి పేరు అయితే కేటీఆర్ గారు అయితే బాగా వాడుకుంటున్నారనమాట. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారి పేరు పలకలేదని చెప్పి కక్ష గట్టి అల్లు అర్జున్ని జైల్లో పెట్టించడమే కానీ ఇవన్నీ చేశారని చెప్పి కేటీఆర్ గారు పదే పదే అల్లు అర్జున్ పేరు అయితే వాడటం జరుగుతుంది. దీనివల్ల అల్లు అర్జున్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా కనబడుతుంది అనమాట. ఎందుకంటే ప్రతిసారి అల్లు అర్జున్ గారి పేరు ప్రస్తావన అయితే కేటీఆర్ గారు ప్రతి మీటింగ్లోనూ తీసుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి కక్ష కట్టే అల్లు అర్జున్ని లోపల పెట్టించారని రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం, సీఎం పేరు మర్చిపోతే మీరు ఇలా చేస్తారా, కక్ష కడతారని చెప్పి కేటీఆర్ గారు హాస్యాపదంగా అయితే అల్లు అర్జున్ గారి పేరు అయితే వాడుకోవడం జరుగుతుంది. దీనివల్ల అల్లు అర్జున్కి చాలా ఎఫెక్ట్ అయ్యేటట్టుంది. కేటీఆర్ గారు కావాలని రేవంత్ రెడ్డిని చేస్తున్నట్టు కనిపిస్తుంది మనకి. షోకాస్ నోటీస్లో 11 పాయింట్లు పెట్టి తెలంగాణ పోలీసులు అయితే సంధ్యా థియేటర్కి ఒక నోటీస్ అయితే పంపించారనమాట. ఆ నోటీస్లో సంధ్యా థియేటర్ 70 mm, సంధ్యా థియేటర్ 35 mm ఒకటే ఎంట్రన్స్ ఎగ్జిట్ ఎందుకు ఉంది? అలాగే సెకండ్ పాయింట్ వచ్చి క్యాపబిలిటీ లేదు అంటే 2500 టికెట్లు అనమాట. ఫస్ట్ 35 mm, 70 mm 2500 టికెట్లే ఉంటాయి. మీరు అంతమందిని లోపలికి ఎలా రానిచ్చారని. అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చి బిగ్ ఫ్లెక్స్లు ఎందుకు కట్టారు, పెద్ద పెద్ద ఫ్లెక్స్లు ఉన్న థియేటర్ కన్నా పెద్ద ఫ్లెక్స్లు ఎందుకు కట్టారని. అలాగే అల్లు అర్జున్ ఫోర్త్ పాయింట్ అయిపోయింది. ఫిఫ్త్ పాయింట్ వచ్చి అల్లు అర్జున్ గారు వస్తున్నట్టు కనీసం ఇంటిమేట్ కూడా చేయలేదని, అంటే థియేటర్ వాళ్ళు పోలీసులకి ఇంటిమేట్ చేయలేదని. అదే ఫిఫ్త్ పాయింట్ వచ్చి సిక్స్త్ పాయింట్ వచ్చి థియేటర్ మేనేజ్మెంట్ అల్లు అర్జున్ గారు లోపలికి వచ్చినప్పుడు లైటింగ్ వేసి అయ్యేసి హడావిడి చేశారని. అలాగే సెవెంత్ పాయింట్ వచ్చి అల్లు అర్జున్ గారు పర్సనల్ సెక్యూరిటీ లోపలికి వచ్చారని. అలాగే లోపలికి వచ్చిన తర్వాత మిగిలిన ఆడియన్స్ని మూవ్ అవ్వకుండా, అంటే ఆయన కూర్చున్న దగ్గరే వీళ్ళు కూడా నించోవడం, ఎవరికి మూమెంట్ లేకుండా నార్మల్ ఆడియన్స్కి చేశారని చెప్పి. అలాగే 8th పాయింట్ వచ్చి DFMD ఒకటే ఉంది. అంటే అదేంటంటే డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ మిషన్స్ ఉంటాయి కదా, మనం ఏదైనా మాల్స్లోకి వెళ్ళినప్పుడు మిషన్స్ ఉంటాయి చూసారా, ఆ మిషన్స్ ఒకటే ఉందని చెప్పి. అలాగే అసలు టికెట్లు లేని వాళ్ళు కూడా లోపలికి వచ్చారు, ఉన్న టికెట్ల కన్నా ఎక్కువ మంది లోపలికి వస్తారని. అంటే అల్లు అర్జున్ గారు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ ఉందన్నమాట. ఏదైతే నార్మల్ ఆడియన్స్ వస్తారో అదే దాంట్లోంచి ఎంట్రీ ఇస్తారు అల్లు అర్జున్ గారు. దానివల్ల ఏంటంటే ఈ మిగిలిన ఈ బౌన్సర్స్ అందరూ, అంటే అల్లు అర్జున్ గారు పర్సనల్ బౌన్సర్స్ అందరూ వీళ్ళని పక్కకు తోసేసినప్పటికీ అక్కడ కొద్ది కొలాప్షన్ అయితే స్టార్ట్ అయిందనమాట. దానివల్ల ఈ తొక్కిసలాట అయితే జరిగింది. అలాగే 10th పాయింట్ వచ్చి పార్కింగ్ అయితే లేదు. 11th పాయింట్ వచ్చి గేట్ దగ్గర సెక్యూరిటీ, సరైన సెక్యూరిటీ లేదని చెప్పి ఒక 11 పాయింట్లు చాలా పకడ్బందీగా అల్లు అర్జున్ గారిని ఈ కేసులో గట్టిగా ఇరికించాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారా లేకపోతే పోలీసులు అనుకుంటున్నారా అనేది తెలియాలి. నెక్స్ట్ వచ్చి పోలీసులు అయితే ఇలాగంటున్నారనమాట, అది సంధ్యా థియేటర్ మీదకి తోసేస్తున్నారు మొత్తం అని చెప్పి. అలాగే నిరంజన్ రెడ్డి గారు లాయర్ గారు ఉన్నారు కదా, అంటే అల్లు అర్జున్కి బెయిల్ ఇప్పించిన లాయర్ గారు
పోలీసులు తప్పని చెప్పడం, పోలీసులేమో సంధ్యా థియేటర్ది తప్పని చెప్పడం, ఒకరి మీద ఒకరు తోసుకుంటున్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారు ఎజెండా ఆజ్ తక్ టుడేలో ప్రోగ్రాంలో చెప్పారనమాట. సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, అల్లు అర్జున్ కూడా కాన్స్టిట్యూషన్కి అందరూ సమానమే, చట్టం ముందు అందరూ తల వంచుకోవాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం, అలాగే ఆ పిల్లోడికి కూడా కొద్దిగా సీరియస్గా ఉండడం, ఎవరు పట్టించుకోకపోవడం, రేవంత్ రెడ్డి గారు అయితే గట్టిగా అయితే దీని మీద అయితే కూర్చున్నారనమాట. కేటీఆర్ స్పీచ్ వల్ల అయితే అల్లు అర్జున్కి కొద్దిగా మైనస్ అయ్యేటట్టు అయితే కనిపిస్తుంది అనమాట. కేటీఆర్ ప్రతిసారి అల్లు అర్జున్ గారి ప్రస్తావన అయితే తీసుకొస్తున్నారు. ఇదైతే దీనివల్ల అయితే అల్లు అర్జున్ గారికి అయితే నెగిటివ్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు షోకాస్ నోటీస్ ఇచ్చిన తర్వాత షోకాస్ నోటీస్లో 10 రోజుల్లో వీళ్ళు రిప్లై ఇవ్వాలన్నమాట. రిప్లైలో అల్లు అర్జున్ గారికి ఏం సంబంధం లేదు అని చెప్పి నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్లో వాళ్ళు రిప్లై ఇవ్వాలి. ఆ నోటీస్లో కనుక అల్లు అర్జున్ గారికి సంబంధం లేదు అని చెప్పి ఇస్తే పర్లేదు, కానీ సంబంధం ఉంది అన్నట్టు మాత్రం వాళ్ళు చెప్తే మాత్రం అల్లు అర్జున్ గారి బెయిల్ అయితే క్యాన్సిల్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళు కనుక 10 రోజుల్లో ఇది ఇవ్వకపోతే, నోటీస్కి రిప్లై ఇవ్వకపోతే సంజయ్ థియేటర్ కూడా సీజ్ అయిపోద్ది. సో చూడాలి. ఈ అల్లు అర్జున్ గారు, ఈ రేవతి గారు చనిపోవడము, అలాగే తేజ్ హాస్పిటల్లో ఉండడం కూడా కొద్దిగా మైనస్ అయింది.